ఈ లక్షణాల గురించి మహానుభావుల పాట రాశారు. అదే ఇప్పుడు నేను మొట్టమొదటిగా పాడే పాట. బాబా की जय जय बाबा. पंचाक्षर मंत्रम पावनमो Ah
ప్రియతమ మెహరుని హృదయ నివాసిని ప్రేమతో వేడి శరణనరే జయ జగదీశుని కలియుగనాథుని స్మరణము చేయగ శరణనరే ప్రియతమ మెహరుని హృదయ నివాసిని ప్రేమతో వేడి శరణనరే జయ జగదీశుని కలియుగనాథుని స్మరణము చేయగ శరణనరే జయ జగదీశ జయ పరమేశ జయ 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 మెహరీశ జయ జగదీశ జయ పరమేశ జయ 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 మెహరీశ ప్రియతమ మెహరుని హృదయ నివాసిని ప్రేమతో వేడి శరణనరే జయ జగదీశుని కలియుగనాథుని స్మరణము చేయగ శరణనరే జయ జగదీశ జయ పరమేశ జయ 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 మెహరీశ ప్రేమమూర్తి వైపు వినరుదించి మనుజుల మేలు కొల్పావు ప్రేమమూర్తి వైపు వినరుదించి మనుజుల మేలు కొల్పావు నీ దరి చేసి అభయము సంగి ప్రేమను పంచి నడిపించావు నీ దరి చేసి అభయము సంగి
की जय। నౌ ఇది యాక్చువల్లీ మనకి బాబా ప్రోగ్రామ్స్ చూడండి, బాబా యొక్క జీవనాన్ని కానీ మనం తీసుకున్నట్టయితే బాబా యొక్క జీవనము మనము ఆయన 1921 దాకా ఆయన యొక్క ఆ అవతారుడిగా ఆయన అవతార తత్వాన్ని ఆయన మొత్తం బయటకు వచ్చే విధంగా, అంటే ఆయన బాల్యంగా మనం దాన్ని మొత్తం అది తీసుకోవచ్చు. 21 నుంచి ఆయన అవతారుడిగా తన కార్యక్రమం ప్రారంభించారు, అంటే 21 డిసెంబర్ 22 జనవరి నుంచి. ఆ తర్వాత 29 అంటే 1929 దాకా బాబా పర్షియాలో ఒక 3-4 సార్లు తిరిగారు. చాలా మందికి మనకి అంటే మీకు ఇరాన్ తాలూకు మనకి ఒక దేశ చరిత్రని మార్చిన మెహర్ బాబా అనేది చాలా మందికి తెలియదు. చాలా మందికి అంటే మనలో చాలా మందికి ఒక దేశ గతిని మార్చారు, భారతదేశ గతిని ఆయన మార్చేశాడు. చిన్న ఉదాహరణ ఏంటంటే భారతదేశ గతిని మార్చడానికి ఒక చిన్న ఉదాహరణ, 1932 సెప్టెంబర్ 5 గాంధీజీ అరెస్ట్ చేయడానికి ఆయన బాబా అప్పుడు యుఎస్ నుంచి వచ్చారనమాట. వచ్చినప్పుడు గాంధీజీ ముందు అక్కడ బాంబేలో అక్కడ మణిభవన్లో బాబాని కలిశారు ఆయన. గాంధీజీ కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే గాంధీజీ అన్నారు, బాబా నాకు ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఈ అంబేద్కర్ ఒక ప్రత్యేకమైన ఎలక్టరేట్ అంటే ఓట్ల కోసమైనా వాళ్ళకి అడుగుతూ ఉన్నాడు, ఎవరికి ఈ యొక్క పూర్తిగా అణగారిన వర్గాలందరికీ వాళ్ళు సపరేట్గా వాళ్ళకంటూ ఒక సపరేట్ గవర్నమెంట్ కావాలి అని అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. అదైతే ఏమవుతుందంటే భారతదేశం పూర్తిగా తొలగిపోతుందని చెప్పారు. అలాంటి అంబేద్కర్ని బాబా కన్విన్స్ చేశారు. ఖచ్చితంగా అండి ఇవాళ కానీ అంబేద్కర్ గారు కానీ, అంటే నేను ఇది సమయం నాకు చాలా తక్కువగా ఉంది, అంబేద్కర్ విషయం చెప్పాలంటే కరెక్ట్గా 1:40 కావాలి ఇప్పుడు నాకు. సో ఇప్పుడు అంత టైం మనకు లేదు కాబట్టి నేను 3 ముక్కల్లో చెప్తాను. ఇవాళ కానీ బాబా కానీ ఆ రోజు ఆ మీటింగ్ అంబేద్కర్ గారితో నీలు చేత అంబేద్కర్కి కబురు పంపించి బాబా మీటింగ్ కానీ ఏర్పాటు చెయ్యకపోయి ఉంటే మీరు అనుకుంటున్న భారతదేశం మాత్రం ఉండేది కాదు, అది మాత్రం వాస్తవము. నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్తాను దానికి ఏమి నేను దాంట్లో కూడా నేను అంబేద్కర్ తాలూకు కాన్స్టిట్యూషన్ దీంట్లో ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను ఇవాళ. థ్యాంక్ యూ. సో అంటే ఆయన మనకి చూడండి ఒక ఎందుకు దానికి ఇంకా పెద్ద ఉదాహరణ ఏంటంటే కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో ఉన్న ఈ యొక్క అంటరానితనము 4 దశాబ్దాల్లో పోయిందండి. కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న అంటరానితనము బాబా చేసిన కార్యక్రమం వల్ల కొన్ని 4 దశాబ్దాల్లో పోయింది. సో ఇదెంతవరకు మీరు ఆలోచించండి. ఇవాళ ఏంటంటే మెహర్ బాబా ఆయన యొక్క కార్యక్రమం ఏం చేశారు అనే దానికి ఆయన ఎప్పుడో ఒక మాట్లాడుతూ ఉంటారు, నేను ఏవైతే ఎస్టాబ్లిష్ చేశాను ఇన్స్టిట్యూషన్స్ని వాటిని ఒక పరంజాలుగా అంటే ఒక మోడల్స్గా ఉపయోగిస్తాను అన్నారనమాట. ఒక మోడల్స్గా అదే విషయంలో ఆయన స్కూల్ ప్రేమాశ్రమం స్కూలు, ఆ ప్రేమాశ్రమం స్కూల్లో బాబా ఏదైతే చేశారో చూడండి మళ్ళీ అంతరానితనం అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు కావాలండి మీరు ఇవాళ చూసుకోవచ్చు దాని గురించి. సో నో ఫైనలీ సరే ఇంకా ఓకే రైట్. సో నో ఇది బాబా ఇది మామూలుగా అంటే నేను ఒక దీంట్లో చెప్తూ ఉన్నాను. అయితే మళ్ళీ ప్రేమ దగ్గరికి వద్దాం. మళ్ళీ అక్కడి నుంచి ఇవన్నీ మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రేమ దగ్గరికి వద్దాం ఒకసారి. ఆయన ఏమన్నాడంటే బాబా ఏమన్నారు, మరి నన్ను ప్రేమించడం ఎలాగా అని చెప్పేసి అన్నారు కదా ఇందాక మాస్టర్ సర్వీట్యూడ్ ఇవన్నీ ఇచ్చారు. దానికి ఒక ఉదాహరణగా ఒక ఆవిడ్ని చూపించారు అనమాట. ఆవిడ పేరు కార్మన్ మౌసి. అందుకని అదే తిన్నానన్నారు ఆయన. చూడండి ఇది జరిగిన తర్వాత న్యూ లైఫ్ పీరియడ్లో బాబా ఏం చేశారంటే వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం అంతా అమ్మేశారు కదా. బాబా తన పేరు మీద ఉన్నవన్నీ అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఈ కర్మన్ మాసికి ఏదైనా కొనుక్కోమన్నారు. బాంబే సెంటర్ వాళ్ళందరూ
10,000 రూపాయలు ఇచ్చి తలోటి కొనుక్కున్నారు అందరూ. నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ జాగా కావాలని తలోటి కొనుక్కున్నారు బాంబే సెంటర్ వాళ్ళు. ఈ ఘర్మన్ మాసి ఏం చేసిందంటే తెలుసా, తన పేరు మీద ఉన్న ఆ ఇంటిని అమ్మేసి 400 రూపాయలు బాబాకి ఇచ్చింది. ఒకటి ఓకే అండి. ఆ రోజుల్లో 400 రూపాయలంటే ఆవిడ యొక్క పిల్లలందరూ జీవితకాలం జీవించగలిగే ఉన్న ఆ అమౌంట్ అన్నమాట అది. అలా ఆ తర్వాత అది ఇంకా గొప్పతనం ఏంటంటే, బాబా ఒకరోజు డొనేషన్స్ అడుగుతున్నారు. ఇది జాల్ దస్తూర్ గారు స్వయంగా రాసుకున్నాడు. ఇప్పుడు మన జాల్ దస్తూర్ గారు బాబా డొనేషన్స్ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు ఒక అతను ఒక 10,000 రూపాయలు, 1000 రూపాయల కట్టలు ఉండేటప్పుడు 1000 రూపాయల కట్టలు 10 కట్టలు తీసుకొచ్చి బాబాకి ఇచ్చేట. బాంబే సెంటర్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు బాంబే సెంటర్ వాళ్ళు పర్చేజ్ చేశారు ఆయన్ని. ఈయన పలానా సేటు అని చెప్తే ఓ 10,000 ఇచ్చేట. నీ డబ్బులు నాకు వద్దన్నట్టు బాబా. చూడండి, ఘర్మన్ మాసి వచ్చారు. బాబా ఆవిడ కొంగిలా తీసి కొంగిలోంచి 5 రూపాయలు తీసి బాబాకి ఇచ్చిందిట. అవి డబ్బులు తీసుకుని ఆయన నుదుటిని పెట్టుకుని ఆయన బాబా తీసుకున్నాడు. ఇంకంతకు మించి మన ప్రేమ ఆయన ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు అనే దాన్ని మనం అక్కర్లేదు. ఎందుకంటే మెహర్ బాబా తన నుదుటిని పెట్టుకున్నాడు అంటే అర్థం చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ బాబా అన్నారు, స్వయంగా బాబా అన్న మాటలు ఎవరితో, ఈరోజుతో మరియు మణితో ఏమన్నా, ఆవిడ రోజుకి ₹1 దాచడమే ఆవిడికి చాలా గగనము. అలాంటిది 5 రూపాయలు నాకు ఇవ్వగలిగింది అంటే చూడండి, ఆవిడ యొక్క గుణాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు అన్నారు బాబా. సో మెహర్ బాబా, మనం ఏదైతే ప్రేమ చూపిస్తూ ఉన్నామో మెహర్ బాబా యందు, మనం ఏదో అనుకుంటున్నాం, మనం బాబా ప్రేమిస్తున్నట్టు అనుకుంటూ ఉన్నాము. బట్ ఆయన మనని మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అది మాత్రం మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దట్ ఈస్ ద లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్. ఎందుకంటే మన లైఫ్ లో అన్నిటికన్నా ద బెస్ట్ థింగ్ వాట్ వి గాట్, అంటే మనకి ఏదైతే మనకి లైఫ్ లో మనకి బెస్ట్ థింగ్ మనకు లభించిన అత్యంత అద్భుతమైన ఒక వరం ఏంటంటే ఆయన యొక్క సన్నిధానము, ఆయన యొక్క నామస్మరణ, మరియు ఆయన గురించి మనం వినడం. అంతకు మించి మనకి మంచి మార్పు, మనకి ఇంతకన్నా గొప్పది మనకు దొరకదు, వేరేది లేదన్నమాట. ఇదే అత్యంత ఉత్తమం బాబా మనకిచ్చింది. ఇంతకన్నా పెద్దవారం ఏమైనా ఉంటే మీరు ఓకే, ఐఎమ్ వెరీ సారీ, బట్ నాకు తెలిసినందుకు కాదు, మనకు తెలిసినంత వరకు ఇదే మనకు ఆయన ఇచ్చిన అతి పెద్ద వరం అన్నమాట. సో ఇంతటితో అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. $16 లక్షల జొరాస్ట్రియన్లు ఉండే జనాభా 3.5 లక్షలకు వచ్చింది 17వ శతాబ్దానికి. ఎందుకంటే అప్పుడు ఈ ముస్లిమ్స్ ఏం చేశారంటే దండయాత్ర చేసి ఎవరైతే మతము మారని వారై ఉన్నారో వారందరినీ చంపేయడమో నరికేయడమో చేశాడు. ఎంత అంటే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక 2 సంఘటనల ద్వారా చెప్తాను. ఎలాంటివంటే, ఇప్పుడు మీరు జొరాస్ట్రియన్ అయ్యారు. జొరాస్ట్రియన్ అయితే మీరు వేరే ఇల్లు, మీరు కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదు, ఉన్న ఇల్లు రిపేర్ చేయించుకోవడానికి లేదు. రెండోది, అది కిందన మీరు ఇల్లు కట్టుకుని మీ డోర్లు ఎలా ఉండాలి, మీ డోర్ పైన గొళ్ళెం, అంతకుముందు ఇలా గొళ్ళాలు పెట్టుకునే ఉండేవి, తెలుసు కదా మీకు. పాత ఇళ్ళు ఇలా గొళ్ళాలు పెట్టుకుంటారు. ఆ గొళ్ళెం ఎంతెత్తులో ఉండాలంటే, మనిషికి ఎంతెత్తు ఉందో అంతెత్తు ఉండాలంటే మీరు గుద్దిన వెంటనే అది వచ్చేయాలి ఆ గొళ్ళెం. అలా అంతకన్నా కిందకి ఉందనుకోండి, అంతకన్నా పైకి ఉంటే ఆ ఇల్లుని కూలగొట్టేసేవారు. ఎందుకు మనకి షిరీన్ మై తాలూకు లైఫ్ హిస్టరీ చదువుతూ ఉంటే జొరాస్ట్రియన్లు చేసే పనులు మనకు కనిపిస్తాయి, మనకి ముస్లిమ్స్ చేసే పనులు కనిపిస్తాయి. అటువంటి కాలంలో బాబా జఫ్రాబాద్ ప్రాంతానికి తర్వాత మళ్ళీ వెళ్ళారు. 4 times వెళ్ళారు బాబా. 1929 బాబా జఫ్రాబాద్, ఈ ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాంతం నుంచే వలస వచ్చారు. ఆ పార్సీలందరూ భారతదేశానికి వలస వచ్చారు. అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు బాబా ఒక మాట అంటారనమాట వాళ్ళతో. బాబా బైదుల్ని అక్కడ వదిలేస్తారు. వదిలేసినప్పుడు బైదుల్ని అడుగుతారనమాట, నీకు ఇక్కడ నేను చేసే పని ఏంటో తెలుసా అని అడిగారు అనమాట.
నేను ఇవాళ ఏ పని అయితే చేస్తూ ఉన్నానో భవిష్యత్ తరాల్లో అది ఏమవుతుందంటే రాబో కాలంలో చాలా మంది క్షేమానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబా వెళ్ళొచ్చిన తర్వాత 1929 తర్వాత మీరు ఒక్కసారి జొరాస్ట్రియన్ల యొక్క వాళ్ళ యొక్క ఉన్నతిని చూసుకుంటే భారతదేశంలో కూడా మెల్లిగా 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 ఉన్నతిలోకి రావడం ప్రారంభించారు వాళ్ళు కూడా. అంటే ఆ మొత్తం అందుకనే జొరాస్ట్రియన్ మొత్తం అంతరించిపోకుండా ఆయన పూర్తిగా అక్కడ కాపాడడం జరిగింది ఇరాన్. జఫ్రాబాద్ లో కూడా బాబా సెంటర్ పెట్టడానికి ప్రయత్నించారు. ఫర్హద్ షఫా అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఈ ఫర్హద్ షఫా అనే ఆయన ఈ జఫ్రాబాద్ లో ఒక సెంటర్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. బైబిల్ వదిలేసి బైబిల్ వాళ్ళ ఇంట్లో పెడదాం అనుకున్నారు అనమాట వాళ్ళు. ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉంది. ఆ బైబిల్ వాళ్ళ ఇల్లు 40 సంవత్సరాలు ఆ యజ్ద్ గ్రామంలో జఫ్రాబాద్ లో ఎవరు లేరు. 40 సంవత్సరాల పాటు ఎవరు లేరు. ఇల్లు అలా ఇప్పుడు పైన మిద్దిలో సగం పడిపోతే ఎలా ఉంటుంది, అలా వాలిపోయి ఉంటుంది కదా మధ్యలోకి, ఆ విధంగా వాలిపోయి ఉంది. ఆ మొత్తం అంతా క్లీన్ చేస్తే వాళ్ళకి బైదుల్ బాబాతో దిగిన ఫొటోస్ అన్ని దొరికాయి 1976 లో. ఏమీ కాలేదు ఇంత పిసరు కూడా. ఎన్నో కష్టాలకు ఏర్పడి వాళ్ళు మొత్తానికి అక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. వాళ్ళు సెంటర్ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రోగ్రామ్ వాళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత అంటే ఆ ఎస్పాందియా విషయాలు అని మీరు ఒకసారి మీరు ఆ ప్రేమాశ్రమం కుర్రాడు అనమాట. ఆయన జఫ్రాబాద్ లో ఉంటున్నాడు. ఆయన యొక్క మీరు ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, మీకు ఆన్లైన్ ఆర్కైవ్స్ లో ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్నాయని మీరు వినింటే బాగుంటుంది. ఆయనది జఫ్రాబాద్ లో ఆయన ఆ సమయంలో ఉన్న పరిస్థితుల్లో అసలు మనకి సెంటర్ పెట్టడానికి ఎవరు ఒప్పుకోలేదు. బాబా గురించి 2 పుస్తకాలు రాశారు. 2 పుస్తకాల్లో మొత్తం ఆ పుస్తకాలు ప్రింట్ అయిన 1000 పుస్తకాలు అన్ని కాల్చేశారు వాళ్ళు, గవర్నమెంట్ వాడు, బాబా ఎగెనిస్ట్ ఇస్లాం కని. వీళ్ళ దగ్గర చూడండి, అవి కష్టాలంటే మళ్ళీ రివైవల్ అయ్యింది. నేను అది చెప్తున్నాను అనమాట. రివైవల్ అయ్యిందనమాట. మళ్ళీ మెల్లిగా బాబా ఏం చేశారంటే సాధారణ పరిస్థితులకి తీసుకొచ్చారు అక్కడ. మనమే ఇది ఒకటి ఓన్లీ ఇరాన్ గురించి నేను చెప్తున్నాను ఈ మాట. ఇది పర్షియా గురించి. రెండో మాట, ఆవిడ ఇజ్రాయెల్లో ఆవిడ పేరు రూత్ బెన్మయన్ ఉంది. రూత్ బెన్మయన్ ఒక ఆవిడ ఉంది ఇజ్రాయెల్లో. ఆవిడ పుట్టుకతో జూ అంటే యూదులు అంటాం మనం. ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ చూడండి అక్కడ కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. అంటే ఆ మధ్య ఆసియా ప్రాంతంలో ఏ విధంగా ఉండేదో ముస్లిమ్స్ డామినేషన్ ఎక్కువైపోయి మిగతా వాళ్ళందరినీ మిగతా మతాలని ఏ వీటిని సర్వైవ్ కాకుండా చేసినప్పుడు బాబా యొక్క కార్యక్రమం వల్ల ఏదైతే జరిగిందో ఆ తర్వాత కార్యక్రమం వల్ల మెల్లిగా నార్మాలిటీకి రావడం ప్రారంభించాయి మొత్తం అన్ని. అందరూ ఇప్పుడు ఇది ఏదో నేను అనుకోవడమే కాదు, వాళ్ళు అలోబా చెప్పిన మాట, నెక్స్ట్ మణి వాళ్ళు అనుకున్న మాట, యురుజ్ గారు అనుకున్న మాట, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఇజ్రాయెల్లో అండి. ఆవిడ పాలస్తీనా బోర్డర్ లో సెంటర్ అక్కడ ప్రేయర్ చేసి వచ్చింది బాబాని. ఇంకేమంటాను చెప్పండి. మనం ఇప్పుడు హ్యాపీగా ఒక మంచి బ్రహ్మాండంగా ఒక పూర్తిగా స్ట్రక్చర్ కింద కూర్చుని మనం బాబా ప్రేయర్ చేస్తున్నాం. ఆవిడ బాబా సెంటర్ ని నడిపించింది అనమాట. పాలస్తీనా బోర్డర్ లో బాబా సెంటర్ ని పెట్టి నడిపించింది బాబా. అందుకనే ఆవిడ్ని జ్యువెల్ అని చెప్పేసి ఆవిడ్ని కీర్తించారు, రత్నం అని చెప్పేసి. సో ఇవన్నీ మనకి తెలియని బాబా యొక్క ప్రేమికుల చరిత్రలు ఇవన్నీ. సో ఇలాంటి చరిత్రలు మనం బాబా యొక్క చరిత్ర చదివినప్పుడు మనం ముఖ్యంగా మనకి ఇంకొక కార్యక్రమం ఉంది. బాబా యొక్క కార్యక్రమం చేసిన కార్యక్రమం మస్తుల కార్యక్రమం. చాలా మంది మెహర్ బాబా ఏదో మస్తుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగేసాము అంటే చాలా క్యాషువల్ గా మాట్లాడారు. మస్తులకు కాళ్ళు కడిగారండి, అది ఏంటని అనేది మనకు అర్థం కాలేదు. మనకి మెహర్ బాబా మస్తుల కార్యక్రమం ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కార్యక్రమం. అదేదో సాధారణమైన కార్యక్రమంగా మనం భావించరాదు. ఎందుకంటే భగవంతుడు చేయగలిగే కార్యక్రమం, అది భగవంతుడు మాత్రమే చేయగలిగే కార్యక్రమం. దానికి రీజన్ ఏంటంటే మస్త్ అనే దానికి బాబా ఇచ్చిన డెఫినేషన్ చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ ఉంది.
ఆ ప్రాజెక్ట్ నుంచి మనం డైరెక్ట్ గా కరెంట్ తీసుకుని మనం ఇంట్లోకి వేసుకున్నాం అనుకోండి, వైర్ ఏమవుతుంది మన ఇంట్లో? మీ ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని పేలిపోతాయి దెబ్బకి, అంతేనా? అక్కడి నుంచి వచ్చే పవర్ జనరేషన్ దగ్గర నుంచి మీ ఇంట్లో వేసుకుంటే అన్ని పేలిపోతాయి. కానీ అందుకని ఏం చేస్తారు, దానిని సబ్ స్టేషన్కి పంపిస్తారు. సబ్ స్టేషన్ నుంచి మీ ఇంటి దగ్గరకు వచ్చే ట్రాన్స్ఫార్మర్కి పంపిస్తారు. మీ ఇంటి దగ్గరకు వచ్చే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మీ ఇంట్లో పంపిస్తారు. సో దాన్ని ఏం చేస్తారంటే పవర్ డౌన్ చేసి పంపిస్తారు. అదే విధంగా మెహర్ బాబా ఆ భగవంతుడి యొక్క దివ్య ప్రేమ కూడా స్వీకరించడానికి మానవుడికి వాడికి ఆ కెపాసిటీ లేదు, వాడికి రిసీవింగ్ కెపాసిటీ, స్వీకరించగలిగే ఆ సత్తా లేదనమాట మానవుడికి. ఆ దివ్య ప్రేమ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఆయన కానీ దివ్య ప్రేమ మనకి పంచితే మనకు ఆ దివ్య ప్రేమ మనం స్వీకరించలేము. ఎందుకంటే మనలో ఉన్న ఇంప్యూరిటీస్, మలీనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన మలీనాలకి ఆ దివ్య ప్రేమ దీంట్లో అవ్వదన్నమాట. సో కాబట్టి ఆ దివ్య ప్రేమని పంచడానికి ఎవరి మనసు అయితే మాలిన్యం లేకుండా ఉంటుందో ఆ మాలిన్యం లేని వారు కావాలి. ఆ మస్తులు అలాంటి వారు, వారి మనసుకు మాలిన్యం లేదు కానీ వాళ్ళు చాలా మురికి జాగాల్లో నివసిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి మస్తులకి మాత్రం మాలిన్యం లేని వారై ఉంటారు. అందుకనే నేను మస్తుల సేవ చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఈ మస్తుల వల్ల మానవాళి ప్రయోజనం పొందుతుంది అని మెహర్ బాబా స్వయంగా తెలియజేశారండి. స్వయంగా ఆయన నోటంబడ వచ్చిన మాటలు ఇవన్నీ. అదే విధంగా ఆయన మస్తులతో ఒక కార్యక్రమం చేశారు. ఆయన ఆ కార్యక్రమం మనం చూస్తున్న మస్తుల కార్యక్రమంలో ఒక నాటకం వేయించారు మస్తులతో. సెప్టెంబర్ 25, 1938లో మస్తులతో నాటకం ఏంటంటే, పిచ్చివాళ్ళు మస్తులతో నాటకం ఏంటంటే అని అంటారు అందులోనూ. అబ్దుల్ గనీ రాస్తాడనమాట. గ్రూప్ సైకోథెరపీ అంటే ఏంటంటే మనం ఎవరినైనా మానసిక చికిత్స చేయడానికి గ్రూప్ గా ఎవరిని తీసుకెళ్ళాం, 1 to 1 చేస్తాం. ఇప్పుడు ఎవరైనా పిచ్చివాళ్ళు ఉన్నారనుకోండి మనలో, ఇప్పుడు నేనే పిచ్చివాడిని, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 మంది పిచ్చివాళ్ళు కలిసి వెళ్తే అందరినీ కాదు ఒక్కొక్కరిని పిలిచి చికిత్స చేస్తారు. కానీ మెహర్ బాబా యొక్క మానసిక చికిత్స ఎలా ఉంటుందంటే గ్రూప్ సైకోథెరపీ అంటూ ఆ దివ్య ప్రేమని ఆయన ఏ విధంగా మస్తుల యందు ఆయన రిసెప్షన్ కి వాళ్ళని ఆకులం చేశారు. ఆయన ఆ దివ్య ప్రేమ అనే స్వీకరించడానికి వాళ్ళని అర్హులను చేశారు బాబా. అంటే వాళ్ళని సిద్ధం చేశారు. సిద్ధము చేసిన వారై వాళ్ళందరూ ఇప్పుడు ఒక మస్తుని మీరు ప్యాంటు షర్ట్ వేసుకుని మామూలుగా నిలబడమంటే వాడు మామూలు బట్టలు వేసుకుని నిలబడలేడు. అట్లాంటిది ఆ మస్తుల చేత డ్రామా వేయించాడు, రాజా గోపీచంద్ డ్రామా. ఓకే, ఆ గోపీచంద్ డ్రామా కూడా అదొక అద్భుతం లేండి, అది వేరేగా ఉంటుంది. అది మొత్తం దానికి ఇంకో 3 గంటలు కావాలి. ఈ మస్తులు ఒకనొక మస్తు బాబాని చూసి డ్రామా మధ్యలో హే జగన్నాథ్ నిన్ను చూసేను అని చెప్పేసి కాళ్ళ సాష్టాంగ స్టేజ్ మీద దండం పెట్టేశాడు. నురినా మ్యాచ్ పిల్లి ఆశ్చర్యపోయింది అనమాట. ఏమిటంటున్నాడంటే వాడు నా సత్స్వరూపాన్ని ఒక్క క్షణం పాటు దర్శించాడు అని చెప్పేసి ఆయన అన్నారనమాట, బాబా అన్నారు. అదేవిధంగా మన మహమ్మద్ మస్తు మనం మెరవర్లో చూస్తూ ఉంటాం. ఆ రోజు వేసే రోజు కూడా ఏం జరిగిందంటే పెద్ద తుఫాన్ అనమాట. ఆల్మోస్ట్ అంతా చాలా కారు మేఘాలు కమ్మేసేయట పూర్తిగా. అలాంటి సమయంలో మహమ్మద్ మస్తుని బాబా పిలిచి నువ్వు ఇవాళ వాటర్ రాకుండా చేయమన్నారు, వర్షం రాకుండా. మహమ్మద్ మస్తు నై దాదా అంటున్నాడు అనమాట బాబాతో. బాబా దాదా అని పిలుస్తాడు, నై దాదా అన్నట్టు. ఆయన లేదు నువ్వు చెయ్యాలన్నారు అనేసరికి సరే ఓకే దాదా అన్నాడు. అనేసి ఒక గిన్నె తీసుకున్నాడు. అక్కడ ఆ గిన్నెని ఒక కుండను తీసుకొని బొర్ల పెట్టి దాదా నో రెయిన్ అన్నట్టు. నాకు మరాఠీలో ఏమంటారో నాకు రాదు, మరాఠీలో అన్నాడు అనమాట ఆయన. నో రెయిన్ అన్నాడు. అంతే, నాటకం అయ్యేదాకా వర్షం పడలేదు. ఆ తర్వాత మళ్ళీ నాటకం అయిన తర్వాత అతను దాన్ని ఆ కుండని ఇలా తిప్పాడు. మామూలుగా భీకరమైన వర్షం పడింది. సో అదొక అద్భుతం అండి. మెహర్ బాబా యొక్క మస్తుల జీవితం అదొక అద్భుతం. ఆ పుస్తకమే ఒక అద్భుతం. ఆ వేఫేరర్స్ అనేది ఒక అద్భుతం. అది ఆయన మనం
ఆ మస్తుల గురించి మనం ఇంకా చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఆ మస్తులతో ఆయన చేసిన కార్యక్రమాలు తెలుస్తూ ఉంటే మామూలుగా మస్తులకి మనము ఆ రిసెప్షన్ అంటే మనకి ఇప్పుడే చెప్పాను, భగవంతుడి యొక్క దివ్య ప్రేమని వాళ్ళు రిసీవ్ చేసుకుని, అందుకనే ప్రతి ఊర్లో ఈ మస్తులు ఉండేవారు అని చెప్పేసి బాబా అంటారు. చూడండి, ప్రతి ఊర్లో ఆ మస్తుని ఆ ఊరి యొక్క అంటే ఆ ఊర్లో ఉన్న వారి గురించి ఆయన ఆ మస్తు ద్వారా తన యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చేవారు అని చెప్పి రంజాబ్దుల్లా గారు రాస్తారు. సో ఇది అంటే బాబా ఏదో అవతార పురుషుడు కింద మనం మెహర్ బాబా అవతారుడు, దేవుడు దండం పెట్టేసి మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. బట్ ఆయన మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఆయన సాంగత్యంలో గడపడం అన్నమాట. అందుకనే అంటున్నాను, అన్నిసార్లు చెప్తున్నాను, మనకి ఆయనంతటి గొప్పవాడు మనకి మళ్ళీ లభించడు. అందుకనే మనం లభించడం మన పూర్వజన్మ సుకృతం. మనకి నాకు రామకృష్ణయ్య గారు ఒక మాట చెప్తారనమాట, సుబ్రహ్మణ్యం గారు, మెహర్ బాబా యొక్క క్లాసులో మనం ముందు కూర్చున్నామా వెనక కూర్చున్నామా అనేది కాదు, ఆయన యొక్క సన్నిధిలో ఒక్క పాట పాడినా ఒక్క మాట మాట్లాడగలిగిన ఆయన సన్నిధిలో మనం ఉన్నట్టే, ఆయన దృష్టిలో మనం పడ్డామని అనుకుంటున్నాము. అది మనకి ఆయన కల్పించిన అవకాశము అని అంటారు ఆయన. ఇప్పుడు అంటూ ఉంటారు రామకృష్ణ గారు ఈ మాట నాతో. సో అది బాబా గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఆయన ఇచ్చాడండి. యాక్చువల్లీ 1963లో బాబా రాజమండ్రి ప్రేమికులకు ఒక మెసేజ్ పంపించారు. కోడూరు కృష్ణారావు గారు ఆయన తన కాలేజ్ చేసినప్పుడు బాబా ముందు ఏంటంటే, తన భౌతిక దేహం విడిచిపెట్టిన వెంటనే కృష్ణారావు గారి గురించి ఈ విధంగా వారి యొక్క భార్యామణికి ఆయన ఈ విధంగా తెలియజేశారు. Your husband Koduri Krishnarao, love for me and his service is the cause of avatar, had made him immortal. Immortal ఆయన కోడూరి కృష్ణారావు గారు అమరులయ్యారు. ఇంకా ఆయనకు అమరులు అయిపోయారు. ఆయన బాబా స్వయంగా ఆయన తన చేత్తో తాను సంతకం చేసిన, అప్పుడు సంతకం చేయట్లేదు, ఆయన ముట్టుకొని ఆయన ఇలా గీత పెట్టారు ఇలాగా. అది ఇచ్చిన సందేశం అన్నమాట ఇది. అది ఆయన పంపించారు, కృష్ణారావు గారి సందేశాన్ని ఆయన బ్లెస్ చేసి పంపించారు. దాన్ని తర్వాత కృష్ణారావు నౌ లివ్స్ ఎటర్నల్లీ ఇన్ మీ అండ్ ఇన్ బ్లిస్ఫుల్ హ్యాపీ. I want you to be brave and to keep happy in Krishnarao's happiness. My love blessing to you and your dear children. అని ఆయన యొక్క భార్యకి బాబా పంపించారు. మీ యొక్క భర్త కృష్ణారావు గారి యొక్క ప్రేమ మరియు ఆయన సేవ, ఈ అవతారుడికి చేసిన సేవ ఆయనని అమరుడిని చేసింది. ఆయన శాశ్వతంగా నాతో జీవించడానికి వచ్చి ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండి సంతోషంగా కృష్ణారావు గారి సంతోషం కోసం గడపండి అని చెప్తూ, నా ప్రేమ మరియు మీకు మరియు మీ పిల్లలకి నా ప్రేమను తెలియజేయండి అని చెప్పారు బాబా. అంటూ బాబా ఆ తర్వాత లవర్స్ ఆంధ్ర ప్రేమికులు మొత్తానికి ఈ విధంగా ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కోడూరి కృష్ణారావు was one of my dearest lovers and has come to rest eternally to me. అంటే కోడూరు కృష్ణారావు, నా ప్రియతమ ప్రేమికుడైన కోడూరు కృష్ణారావు గారు నాలో నివసించడానికి శాశ్వతంగా వచ్చేసారు అని ఆ రోజు ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 మెసేజెస్ రాజమండ్రి ప్రేమికులకి 63లో ఇవ్వడం జరిగింది. బాబా నేను కరెక్ట్గా 60 సంవత్సరాల తర్వాత మరి నేను సుబ్రహ్మణ్యం అనే ఆయన యొక్క సందేశం తీసుకుని వచ్చాను. మరి ఇప్పుడు మరి విన్నారో లేదో తెలీదు. ఈ సందేశాన్ని మీరు వినండి. బాబా ఇచ్చిన సందేశాలు 2 ఉన్నాయి. 2 రాజమండ్రి ప్రేమికులకి. మొట్టమొదటిది ఏంటంటే, ఐఎమ్ డీప్లీ టచ్డ్ బై యువర్ లవ్ ఫర్ మీ అండ్ యువర్ కంప్లీట్ రిజిగ్నేషన్ టు మై విల్. మీ యొక్క ప్రేమకి, నా యొక్క ఇచ్చకి మీరు కట్టుబడి ఉండడం నా హృదయానికి అది హత్తుకుంది. నేను టచ్ అంటే నేను బాగా దాన్ని హృదయానికి హత్తుకునేలా ఉంది. యూ హ్యావ్ మేడ్ మీ హ్యాపీ. మీరందరూ నన్ను సంతోషపరిచారు. I give my love and blessing to you each my own. మీ అందరికి, మీ ప్రతి ఒక్కరికి, మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆశీర్వాదము అని తెలియజేసి, ఇది మొదటిదండి. రెండోది ఏంటంటే, ఆ రోజు ఈ 7 సూత్రాలని మెన్షన్ చేస్తూ ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయి గోడ మీద.
ఈ 7 సూత్రాలని మెన్షన్ చేస్తూ ఆయన 5వ సూత్రం అంటే మెహరస్థాన్లో ఉన్న 5వ సూత్రం తప్పించి ఇక్కడ ఎక్కడో రాసి ఉంటుంది మెహరస్థాన్ అని, అది తప్పించి మిగతా సూత్రాలు అన్ని ప్రతి ఒక్క ప్రార్థనా మందిరంలో ఆచరింపవలసిందే ఇవన్నీను అని తెలియజేశారు. అది ఫస్ట్ పాయింట్ అంటూ బాబా to all the lovers in Rajahmundry, Baba has given this message. God is for those who are not for themselves. ఎవరైతే తమని తాము విస్మరించుకుంటారో వారికి మాత్రమే భగవంతుట. అంటే ఆ భగవంతుడి కోసం తమని తాము విస్మరించుకోవాలి అని చెప్పి బాబా ఇచ్చిన ఈ 2 సందేశాలు. సో ఇందాక తెలియజేయలేదు, ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చిన విజయ్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. వచ్చిన వారందరికీ కూడా మా సెంటర్ తరఫున హృదయపూర్వక జై బాబా. అయితే చాలా మందికి అనుమానం వస్తుంది, ఏమిటి మనం ఈ కరోనాలో 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి, 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల గ్యాప్ వచ్చింది. సెంటర్స్కి రావట్లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. అంటే కరోనా భయం అనండి, లేకపోతే జాగ్రత్త అనండి. అయితే మన బాబా యొక్క కృపాశక్తితో మనం అందరం కూడా క్షేమంగా ఉండి మళ్ళా ఆయన సన్నిధానంలో మనం వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు. అయితే
బాబా ఇది స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్, నీ జీవితంలో ఉన్నతమైనటువంటి క్షణాలు ఏమిటి? అయితే దాని గురించి బాబాయే స్వయంగా చెప్పారు. పూర్ణ సెంటర్ వాళ్ళు రాస్తే ఎడిట్ చేశారు బాబా. ఇది పూర్ణ సెంటర్ వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. మనందరికీ కూడా ఈ విషయం తెలియాలి. బాబా చెప్పింది ఏంటో అంటే చాలా మంది కూడా అనుమానం ఉంటుంది. ప్రేమ 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 అంటున్నారు వీళ్ళు. ఎట్లాగా మనం బాబాని ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమిస్తే బాబా మనకు దొరుకుతాడు అనే విషయం మనకి ఇందులో చాలా స్వచ్ఛంగా ఉందండి. క్లియర్గా ఇప్పుడు మేము ముందు ఉంచుతాను. ది యూత్ ఆఫ్ టుడే ఈజ్ ద రూలింగ్ ఫోర్స్ ఆఫ్ టుమారో. ఈ రోజు యవ్వనంలో ఉండే వాళ్ళందరూ కూడా రేపు అసలైనటువంటి ఈ యొక్క సమాజాన్ని ఏలేవాళ్ళు. ఆల్ థింగ్స్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్. ద సీడ్లింగ్ grows into a tree, the stream into a river, and the child grows into a man. To use or misuse the lessons he has observed in life as you. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క విత్తనం ద్వారా ఏ విధంగా మొక్కొచ్చి మొక్క తర్వాత వృక్షంగా మారి వృక్షం నుంచి పండించి ఏ విధంగా అయితే నీడ ప్రసాదిస్తూ మనకు ఆక్సిజన్ ఇస్తుందో అదే విధంగా మానవుడు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలు అవి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఈవెన్ ఆఫ్టర్ హి హస్ గ్రోన్ ఇంటు ఎ మ్యాన్ he often remains a child in the spiritual sense of the word. అయితే ఇక్కడ చిన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఏ విధంగానూ పాఠాలు నేర్చుకోకపోయి ఉండొచ్చు, బాబా గురించి కానీ భగవంతుడి గురించి కానీ తెలియకపోవచ్చు. అలాంటి వాడు ఏమిటంటే ఆధ్యాత్మికంగా వయసు వచ్చినప్పటికీ చిన్నపిల్లవాడే. ద వరల్డ్ ఈజ్ kindergarten and the school. Necessary for the spiritual lessons the man must learn through countless lives of experiencing the opposites such as pain and pleasure, joy and suffering, good and bad, wealth and poverty. మనందరికీ తెలిసినట్టు ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే పెరుగుతాడో, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పెంచుతారో తాను ఆ విధంగానే ఆ జ్ఞానం అంతా కూడా సంపాదించుకుంటాడు. అయితే ఇక్కడ ఆ పిల్లవాడు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అతనికి సంతోషం కలిగించవచ్చు, విచారం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు. అలాగే అతను జీవితంలో చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలన్నీ కూడా పెద్దదిగిన తర్వాత ఆధ్యాత్మికముగా బాలుడుగానే ఉంటాడు. ఆల్ గ్రోత్ ఈజ్ గ్రాడ్యువల్. చూడండి బాబా లార్డ్ మెహర్లో కూడా చెప్పారు, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు కూడా అడుగు 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 వేసుకుంటేనే పరిగెట్టుకుంటూ రాకు బోర్లా పడతావు అని చెప్పారు. అని చేత మనం ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గ్రోత్ నువ్వు ఏదైతే ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నావో గ్రాడ్యువల్ ఒక్కో స్టెప్ పైకి రావడానికి ప్రయత్నం చేయి. And it is only through slow and gradual stages that man truly begins to grow and discover his true self, and to relinquish the childish playthings of hate, greed, anger through selfless service in love. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే మనకి మీరు ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళినట్లయితే అక్కడ సమాధి మీద ఉంటుందండి. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. నేను బోధించడానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అనే 2 సెంటెన్సులు బాబా సమాధి మీద మనం చూస్తాం. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఎవరో మనకి తెలియజేసి మనల్ని మనంత వాడిగా తయారు చేస్తాడు ఆయన. అది దేని ద్వారా? ప్రేమ ద్వారా. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? నీలో ఉండే అరిషేట వర్గాలు ద్వేషము, కోపము, అలాగే నువ్వు ఇతరుల మీద ఉండేటటువంటి ఈ స్వార్థమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఉన్నట్టయితే ప్రేమకు దూరం అయిపోతావు. ప్రేమ దగ్గర కావాలి అంటే ముందుగా ఈ అరిషట్ వర్గాల్ని
నువ్వు వదులుకోనవలసిందే. నువ్వు ప్రేమించడం నేర్చుకో అని బాబా చెప్తున్నారు. Just as there are masters and instructors to guide you along the path of your studies, yes, there are perfect masters who can guide you along the path of the spirit to the glorious destination of Godhood. ఇక్కడ బాబా చెప్తున్నారు వినండి. ఈ విధంగా చిన్నప్పుడు నీకు పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు, ప్రైవేట్ చెప్పిన గురువులు కావచ్చు, నీకు విద్యా బోధన చేసి నువ్వు పైకి రావడానికి ఏ విధంగా అయితే సహాయం చేశారో, ఇక్కడ నువ్వు ఎదిగిన తర్వాత భగవంతుడిని చేరుకోవటానికి ఆధ్యాత్మిక పరంగా గురువులు ఉంటారు. అది మర్చిపోదు. ఇక్కడ బాబా స్వయంగా చెప్తున్నారండి, ఆధ్యాత్మికంగా సద్గురువు అనే రూపంలో నేను మీకు సహాయం చేస్తాను. దేని గురించి? డెస్టినేషన్ ఆఫ్ గాడ్హుడ్. నువ్వెవరు నువ్వు తెలుసుకోవడానికి వాడు సహాయం చేస్తాడు. విత్ ఏ స్పిరిచువల్ గైడ్, when you must earn his grace and be worthy of his love. మొట్టమొదటిగా నువ్వు గురువు గారి యొక్క సేవలో, గురువు గారిని మెప్పించి ఆయన సేవలో నువ్వు తరించాలి. ఇది స్వయంగా బాబా చెప్పిన మాట అండి. Do not balk at the discipline given by your parents and teachers. నీకేదో గొప్పగా వచ్చేసిందని పెద్ద గప్పాలు కొట్టుకోకు. మీ నాన్నగారు చెప్పారు, మా గురువు గారు చిన్నప్పుడు చెప్పారు, నాకు అన్నీ తెలుసును అని గప్పాలు కొట్టుకోవద్దు. డిసిప్లిన్ ఈజ్ ఇన్ ఎ స్మాల్ వేస్ లీడ్స్ టు ది గ్రేటర్ నెసెసరీ డిసిప్లిన్ ఆఫ్ సెల్ఫ్. అయితే ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది ఒక విధమైనటువంటి క్రమశిక్షణతో కూడి ఉంది. అది మర్చిపోకండి. డిసిప్లిన్ ఏంటంటే దేని గురించి? నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి ఆధ్యాత్మికత. డూ నాట్ ట్రై టు కాంకర్ అదర్స్. నువ్వెవరిని కూడా ఇతరులని నేను జయించాలి, ఆడికంటే నేను ఎక్కువ సంపాదించాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఆడు ఎలా ఉండడానికి వీలు లేదు, నేనే ఉండాలి అనే ఆలోచన నుంచి నువ్వు ముందు దూరంగా. కాంకర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్. నువ్వు ప్రపంచాన్ని జయించాలి జయించాలి జయించాలి, అన్నిటికంటే నేను గొప్పవాడిని అనుకునేదానికంటే నీలో ఉండే నేనుని, అంటే అహంకారం కానివ్వండి, ఈ యొక్క నువ్వు ఏదైతే ఉందో నేను నాది నా యొక్క అనే విషయాలని నువ్వు ముందు జయించి నిన్ను నువ్వు జయించుకునేటట్టు చూడు. అదే భగవంతుడికి కావాల్సింది. బిగిన్ టు లవ్ గాడ్ బై లవింగ్ యువర్ ఫెలో బీయింగ్స్. నువ్వు ఎవరినైతే నువ్వు మిగిలిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తావో నువ్వు ఆ భగవంతుడు ప్రేమించినట్టే. ఇది పాయింట్ నెంబర్ 1 అంటే బాబా చెప్తున్నావు స్వయంగా. ముందు నీ ఎదురుగుండా వాళ్ళని నువ్వు ప్రేమించడం నేర్చుకో, ప్రేమించు. గివ్ వితౌట్ థాట్ ఆఫ్ రిటర్న్. నువ్వు ఏదైనా దానం చేసావు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలి, అక్కడి నుంచి నేను ఇది పొందాలి అనుకునేది దానము కాదు. ఏ విధంగానూ ఆశించకుండా నువ్వు సహాయము చెయ్యి. Serve without the word that to the reward. God is everywhere in everything. మన ప్రేయర్లో కూడా ఉందండి బాబా. పర్వతి గారి ప్రేయర్లో నేను అన్ని చోట్ల అన్నిటిలోనూ నేనున్నాను, అన్నిటికంటే ఆవల కూడా నేనున్నాను. అదే విషయం ఇక్కడ బాబా చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ రైట్ విదిన్ యువర్ సెల్ఫ్. ఇక్కడ బాబా చెప్తున్నారు భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వు నెతక్కు, నీలోనే నీ హృదయంలోనే ఉన్నాడు సుమా. యు డు నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. ఈ ప్రపంచంలో నువ్వు ఉండవు కానీ నీ గురించి ప్రపంచం లేదు. దేర్ ఈస్ an amusing illustration of this in the story of an ant. అయితే ఈ ప్రపంచం అంతా నువ్వే అనుకునేది ఈ చిన్న సంగతి చెప్తాడు బాబా. ఏమిటంటే an ant was trying to cross the stream of a river with the help of a leaf. ఆ చీమ పాపం చిన్న కాలువలో నుంచి ప్రవహించే కాలువలో నుంచి యువతల గట్టు మీద నుంచి అవతల గట్టు మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, ఈదుకోలేదు. అయితే ఒక ఆకును చూసి ఆకు మీద చీమ ఉండి అవతల గట్టు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. An ant was trying to cross the stream on a leaf.
tossed by the wind, the leaf overturned in the mischief, and the ant cried, help, 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 the world is drowning. పాపం ఆ గాలికి ఆ ఏదైతే ఆకు మీద చీమ ఉందో ఆ ఆకు తిరగబడిపోయింది. తిరగబడిపోతే ఏమవుతుందండి, చీమ ఆ గోడ ఆ నదిలో మునిగిపోయింది. మునిగిపోతే అప్పుడు చీమ అనుకుంటుందంటే నాకు సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి అని అంటూ, ఏమిటి ఈ ప్రపంచంలో మునిగిపోతున్నది, ఎవరు సాయం చేయరేమిటి అని చెప్పి బాధపడుతుందటండి. అంటే చీమకి మునిగిపోతుంటే తానే మునిగిపోతున్నట్టు కాదు, ప్రపంచమే మునిగిపోతున్నట్టుగా ఫీల్ అవుతుంది. A frog close by said, what rubbish you say, the world is not drowning, you mean you are drowning. అప్పుడు పక్కనే ఒక కప్పు ఉంటుంది, అది తినడానికి సిద్ధంగా ఉంటుంది ఆ చీమని. నువ్వు మునిగిపోతున్నావు, ప్రపంచం మునగట్లేదు తెలుసుకో అని చెప్పి ఆ కప్ప చీమని వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా వెల్ సెడ్ ద ant, once I drown, the world might as well as not exist for me. So for me it means not only that I am drowning, but the world is drowning too. అప్పుడు చేయమంటుంది, అవును నిజమే, నేనే మునిగిపోతూ ఉండొచ్చు, కానీ నేను మునిగిపోతే ప్రపంచం మునిగిపోయినట్టే, ఎందుకని అక్కడ నేను లేను సుమా అని చెప్పిందటండి చీమ. In the same way, అదే విధంగా all existence is within you. అంచేత బాబా ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా కూడా ఈ యొక్క భగవంతుడు ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. In the same way all existence is within you. God is to be found within yourself, and once you find him, you have found the only treasure worth finding. అదే మనకి సమాధి మీద ఏదైతే రాసిందో ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్, అదేమిటంటే నిన్ను నేను మేలుకొల్పడానికి వచ్చాను. నువ్వేమిటి అంటే నా యొక్క స్వరూపమే, నువ్వే ఆ భగవంతుడివి, నీ హృదయంలో నన్ను వెతుక్కో. ఐ గివ్ యూ మై బ్లెస్సింగ్స్ దట్ యూ మే లవ్ గాడ్ అండ్ ఫైండ్ హిమ్ ఫర్ ఎవర్. ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు భగవంతుడిని వెతుక్కుంటావో ఆ భగవంతుడు నీకు దొరికి ఎల్లప్పటికీ కూడా శాశ్వతముగా నీలోనే ఆ భగవంతుడిని నువ్వు పొందిన అనుభూతి పొందుతావు. ఈ విధంగా మనం ఆ భగవంతుడిని ప్రేమించి భగవంతుడు మనలోనే ఉన్నాడనే సత్యాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ యొక్క బాబా యొక్క అవేకనింగ్ ఏదైతే ఉందో క్రమశిక్షణ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మనకి ఫస్ట్ స్టెప్ పూర్తయినట్టే. సో ఈ విధంగా మనందరం కూడా బాబా చెప్పిన విషయాన్ని ఆ చైతన్యాన్ని తీసుకుని మనలో ఉండే ఆ బాబాని వెతుక్కుని బాబాని కనుక్కొని బాబాని మనతో ప్రయాణం చేస్తూ ఉంది. అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై. ఆలోచించి ఎంత పెరుగుతున్నది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మన శత్రువులే ప్రేమించగలిగే శక్తి మనకు వచ్చిన ఉందని మనం సహజంగానే తెలియలేదు. ఎందుకంటే శత్రువులు కనిపిస్తే పళ్ళు మూలేస్తాం, వాడిని ఏం చేద్దామని. అటువంటి వాళ్ళు కూడా ప్రేమించమని చెప్పి బాబా చక్కటి సందేశం ఇచ్చారు. అటువంటి యుగావతారానికి హృదయపూర్వక జయ బాబా. ఇప్పుడు మా రాజమండ్రి సెంటర్లో మనకు ఆణిముత్యం టిపి సోమరాజు గారి మనవడు రాజు. మనం అందరం సాధారణంగా మన సంగీతం ఇవన్నీ ఇక్కడ సౌత్ ఇండియన్ సంగీతం పాడుతుంటే ఎప్పుడో మెహరాబాద్ ఎప్పుడో కానీ మనకి మన టెంట్ వాళ్ళు పాడిన వెస్టర్న్ మ్యూజిక్ వినిపించదు. అటువంటి మ్యూజిక్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఒక 2 సాంగ్స్ మనం మొదలు ప్రజెంట్ చేయడానికి రాజు వచ్చాడు.
mercies I have come to release into my ocean of life, into my ocean of life. For I am the one who made heaven and earth, planets and stars above. I am the ocean of limitless life. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of unbroken calm. In the feeling place I am true. I've been for Jesus and Buddha and Ram, and now am Baba you. And now am Baba you. For I am the one who made heaven and earth, planets and stars above. I am the treasure of infinite good. I am the ocean of love. I am the ocean of love. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. Now in my